హలో అండి, బాగుండారా? మేమైతే బాగున్నాము. మీరు బాగుండాలని కోరుకుంటూ మేము ఊటీ వెళ్తున్నామండి, మా ఫ్యామిలీ అంతా కలిసి. చూడండి, ఇది కర్ణాటక నుంచి ఇట్లా కేరళ బార్డర్ టచ్ చేసుకుని వెళ్తుందండి. ఎంత పచ్చగా ఉంది, పైలు చూసారా? క్యాబేజీ అండి, కోసి వేస్తున్నారు వ్యాన్కి. తర్వాత ఇక్కడ క్యాబేజు, శామగడ్డలు బాగా పండిస్తారంటే ఫీడ్ కసు. చెరుకు అయితే మన సైడ్ లాగా లేదు, ఇది చామగడ్డ అండి. టెంకాయ చెట్లు, ఒక్కలు. ఇది ఎయిర్పోర్ట్ అండి, ఎయిర్పోర్టు. బయట నుంచి ఎలా వెళ్తా తీసాము. అడవికి ఎంటర్ అయిపోయినామండి. ఊటీకి వెళ్ళే దారిది అడవిలోనే వెళ్తుంది. అక్కడ ఎండలకి కొంచెం పచ్చదనం ఇక్కడైతే తగ్గింది, కానీ లోపల పైకి పోతే బాగుంటుంది అంటూ ఉన్నారు. పైన పచ్చగా బాగానే ఉంటుంది అన్నారు. కిందంతా అయితే ఎండిపోయిందండి. అప్పటికి ఇది కొండే అండి, కొండపైన ఎక్కుతూ ఉన్నాము. అక్కడ దూరంగా జింకలండి, కృష్ణ జింకలు ఉంది. ఈ కోతు నల్లగా ఉంటుంది కదా, కోతులు, అది ఏదో పేరైతే నాకు తెలియదు, కానీ ఆ కోతులు ఉంది. ఇదంతా విలేజెస్ అండి. ఇక్కడ అడవిలోనే ఇల్లులు కట్టుకొని ఉండారండి. అయినా ఈ జంతువుల దగ్గర వీళ్ళు ఎలా ఉండారు కానీ గ్రేట్ అండి. చూడండి, ఇది ఒక ఏదో ఊరండి ఇది. ఇట్లా మనం వెళ్ళే దారిలోనే చాలా ఊర్లు ఉందంట, చూసారా? అయితే చాలా బాగుందండి, ప్రశాంతంగా ఉండవచ్చు. ఇదంతా కూడా ఇల్లులండి, బాగా కలర్ఫుల్గా ఉంది ఇల్లులు అయితే. ఇది మళ్ళీ ఆ ఇల్లులు దాటుకున్నాక మళ్ళీ అడవి ప్రాంతం, అడవిలోనే ఇల్లులు అండి వాళ్ళది, అడవిలోనే కట్టుకుంటారు. ఇది చూసినారా, బాహుబలి ఉంది కదా, అదండి. ఇది ఏం పేరు, మైసన్ అంటారు కదా, బాహుబలిలో ఉంది కదా, అదండి. అదైతే దగ్గర కనబడింది, జింకలు కనబడింది, కానీ ఏనుగు ఎంత దూరంగా ఉన్నింది చూసినారా? కృష్ణ జింక ఉన్నింది అక్కడ. ఇక్కడ టోల్గేట్ పెట్టినారంటే అక్కడ దాటుకొని వెళ్తూ ఉంటాము అడవి లోపలికి. ఇంకా 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 చాలా వెళ్ళాలి. ఇది ఒక ఊరండి. చిన్న చిన్న విలేజ్లు అయితే చాలా ఉందండి ఇక్కడ, చూసారా? అదే ఇంకా ఈ ఇంకో 2 నెలల తర్వాత అయితే అంతా గ్రీన్గా ఉండేది, పచ్చగా. అయితే పువ్వులు అయితే చాలా కలర్ఫుల్గా ఉంది, చూసారా? అదండి, చూసారా? అయితే ఎలా ఉన్నారో కానీ అడవిలో చాలామంది ఉన్నారండి. జంతువులు ఎక్కువ ఉంది, పులులు ఉంది, అన్ని జంతువులు ఉండదండి. అయితే వాళ్ళ ధైర్యానికి మనం మెచ్చుకోవాలండి. అవునండి, అది చూసారా? పిల్లలు ఉన్నారు ఇక్కడ, చిన్న చిన్న పిల్లలు కూడా చాలామంది తిరుగుతూనే ఉన్నారు. ఇల్లులు ఇదంతా నీళ్ళండి. నీళ్ళు బాగా పారుతూ ఉంది, రాళ్ళని చూడండి. అది ఇది ఒక ఊరండి. ఇక్కడ చిన్న చిన్న ఇల్లులంతా ఉంది.
చూసారా? అదే అండి, ఇంకా వీడియోలు పెడతాను. కిందనంటే సగం కొండ మీద ఉండాం మేము. మళ్ళీ వీడియోలు పెడతాను. ప్లీజ్ నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ప్లీజ్ అండి.